ఈరోజు మార్నింగ్ నా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ మా టీడీపీ అభిమాని అన్నమాట. అంటే నేను ఎట్లయితే వైసీపీ ఆయన హార్ట్ కోర్ టీడీపీ కోసేసుకుంటాడు చంద్రబాబు నాయుడు అంటే. కానీ మేము ఇద్దరం మాట్లాడుకుంటూనే ఉంటాం, చిట్ చాట్స్ జరుగుతూనే ఉంటాయి, డిస్కషన్ జరుగుతూనే ఉంటాయి. నేను అడిగాను, తిరుమల లడ్డూలో జంతువులకు కలిపింది జగన్మోహన్ రెడ్డి గారా, వైవి సుబ్బారెడ్డి గారా, లేకపోతే కరుణాకర్ రెడ్డి గారా, ఎవరు కలిపారు? పోనీ జంతువులకు కలవలేదని చెప్పి సుప్రీంకోర్టు ఈరోజు చెప్పింది. ఆ తర్వాత స్టాండ్ మార్చుకొని లేదు అసలు నెయ్యే కాదది, నెయ్యిని సింథటిక్ రసాయనాలు వాడి నెయ్యి తయారు చేసి పంపించారన్నారు. అంటే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండేటటువంటి క్వాలిటీ చెకింగ్ అనేటటువంటి సిస్టమ్ ఉంది, క్వాలిటీ చెకింగ్ సిస్టమ్ ఉన్నది. ఆ సిస్టంలో మేనేజ్ చేసింది ఎవరు? ఆ సిస్టమ్ ఫెయిల్యూరా, లేదా నేషనల్ అంటే ఇంకొక దగ్గర నుంచి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి కదా వాళ్ళు మంచినయ్యి అని, ఆ సిస్టమ్ ఫెయిల్ అయిందా? వాటిల్ని మేనేజ్ చేసినటువంటి వాళ్ళు ఎవరు? ఇవన్నీ బయట పెట్టేదానికి మీకు ఈ 18 నెలలు సరిపోలేదా? ఎవరో దోషులు బయట పెట్టొచ్చు కదా, లోపల వేయొచ్చు కదా. తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి లడ్డంటే పేటెంట్ రైట్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ ఎలిగేషన్స్ వచ్చాయో, ఈ ఎలిగేషన్స్ వచ్చి దాదాపు 18 నెలలుగా వస్తుంది, వెంటనే పేటెంట్స్ ఇచ్చినటువంటి సంస్థ, పేటెంట్ రైట్ ఇచ్చినటువంటి ప్రపంచ వ్యాప్తంగా ఉండేటటువంటి ఆ సంస్థ వచ్చి పేటెంట్ను రద్దు చేయాలి కదా. ఈ విషయంలో సనాతన ధర్మాన్ని నిలబెడతాను అంటున్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా, అంటే ఈరోజు భారతదేశంలో హిందూ జాతి గర్వంగా తలెత్తుకొని బతికున్నది అని అంటే దానికి నరేంద్ర మోడీ గారి కారణం అని చెప్పి అందరూ సర్క్యులేట్ చేస్తారు, భావిస్తారు కదా. అలాంటి నరేంద్ర మోడీ గారు ఈ 18 నెలలుగా ఎందుకని నోటికి తాళాలు వేసుకుని ఉన్నారు అని అంటే, ఆ టీడీపీ అభిమాని నాకు చెప్పినటువంటి సమాధానం చాలా విచిత్రంగా ఉంది. ఏమని చెప్పాయంటే, అన్నా జగన్మోహన్ రెడ్డి గారు 500 కోట్లు 1000 కోట్లు పడేసి మేనేజ్ చేస్తాడన్నా, ఏది న్యాయ వ్యవస్థను కానీ పోలీసులను కానీ మేనేజ్ చేస్తాడన్నాడు. అలా మేనేజ్ చేసేవాడైతే 16 నెలలు లోపల జైల్లో ఎందుకుంటాడు? అలా మేనేజ్ చేసేవాడైతే మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎందుకు గెలుస్తాడు? అసలు టీటీడీకి సంబంధించిన లడ్డు వ్యవహారంలో తిన్నదే 241 కోట్ల రూపాయల అవినీతి అని అంటే దానికి 500 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెడతారు? అంటే ఏ కాడికి చంద్రబాబు నాయుడు ఏం చెప్పినా అది నిజం, ఆయన అబద్ధం చెప్పినా అది నిజం. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి చేసినా కానీ వీళ్ళకి నచ్చదు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్. మళ్ళీ నిద్ర మంచం లేస్తే వీళ్ళ ఫ్రెండ్స్ క్రిస్టియన్సే ఉంటారు, ముస్లింసే ఉంటారు. వాళ్ళు లేకుండా మన వ్యాపారాలు జరగవు, వాళ్ళు లేకుండా మనం మనుగడ లేదు. ఇంకొక మాట అడిగా, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రసాదం తినలేదు అని అన్నారు. ఇప్పుడు తీసుకెళ్దాం లడ్డు మనము జగనన్న చేత తిరుమల తిరుపతి లడ్డన్నా ఇది అని చెప్పి నేను నీ కళ్ళ ముందు ప్రసాదం తినిపిస్తా. తింటాడు ఆయన. రాజశేఖర రెడ్డి గారు కూడా తిన్నారు. నీ ఫ్రెండ్స్ ఎవరన్నా క్రిస్టియన్స్ ఉంటే పిలిచి తిరుమల తిరుపతి లడ్డూని నా ముందు నువ్వు తినిపించగలవా వాళ్ళకేనని చెప్పి అడిగా. నో ఆన్సర్. ఏది ఎన్నున్నా ఒక పక్క నరేంద్ర మోడీ గారు, ఒక పక్క కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటేనే జగన్మోహన్ రెడ్డిని మేము ఏమీ చేయలేము, ఆయన మేనేజ్ చేస్తాడు వ్యవస్థలు అని చెప్పి ఒప్పుకుంటున్నటువంటి ఈ టీడీపీ అభిమానులకి నా హ్యాట్స్ ఆఫ్. జగనన్న అంత కలేజా కెపాసిటీ ఉన్నాడని చెప్పి మీరే ఒప్పుకుంటున్నారు, తేల్చలేకపోతున్నారు ఇలాంటి విషయాన్ని. ఒకటే, ప్రజలకు ఇవ్వాల్సినటువంటి పథకాలన్నీ ఇవ్వలేకపోతున్నారు. మళ్ళీ ఇంకోటి అడిగా, జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు కరోనా ఉన్నా కానీ 3,40,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. దాంట్లో 2,76,000 కోట్ల రూపాయలు జనాలకు వేశాడు అకౌంట్లో, ఆధారాలు ఉన్నాయి. కానీ మీ చంద్రబాబు నాయుడు గారు 19 నెలల్లోనే 3,17,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. ఏం చేశారంటే నో ఆన్సర్. ఆయన ఇచ్చిన ఆరెంజ్ గార్డెన్స్ ఎందుకు కట్టలేదు ఇంకా అనంటే నో ఆన్సర్. కుప్పం ఎయిర్పోర్ట్ ఎందుకు కట్టలేదంటే నో ఆన్సర్. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తాను మీకు ఉద్యోగాలు ఇచ్చిన దాకా 20 లక్షల మందికి అని అంటే నో ఆన్సర్. అంటే ఆడబిడ్డ నిధి 1,500 రూపాయలు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు కదా అని అంటే నో ఆన్సర్. రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇవ్వాలి కదా, 7,000 రూపాయలు మాత్రమే ఇచ్చాడు, 7,000 ఇచ్చాడు. ఆ 7,000 రూపాయలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది, స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన డబ్బులు కాదంటే నో ఆన్సర్.
ప్రతి దానికి నో ఆన్సర్. ఆరోగ్యశ్రీకి 2,700 కోట్ల రూపాయలు ఎందుకు కట్టలేకపోతున్నాడు ఈ 3,17,000 కోట్లు అంటే నో ఆన్సర్. ఒకటే ఆన్సర్, మా చంద్రబాబు నాయుడు గొప్పోడు, ఆయన తర్వాత లోకేష్ గారు గొప్పోరు, ఆయన తర్వాత దేవాంశ్ గారు గొప్పోరు, వాళ్ళు ఉంటేనే మాకు చాలు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించి కట్టబోయినటువంటి 8 ఫిషింగ్ హార్బర్లు కానీ 4 పోర్టులు కానీ ఆయన చేసిన ప్రతి పని, విలేజ్ క్లినిక్లు పెట్టాడు, వాలంటీర్ వ్యవస్థ పెట్టారు, ప్రతి 50 ఏళ్లకి ఒక అబ్జర్వర్గా, ఆర్బీకే కేంద్రాలు పెట్టిందే జగన్మోహన్ రెడ్డి గారు, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్లు తెచ్చాడు, ఇంగ్లీష్ మీడియం విద్యా విధానాన్ని ప్రోత్సహించాడు, 8వ తరగతి పిల్లకాయలకి ట్యాబులు ఇచ్చాడు. బైలింగ్వల్ టెక్స్ట్ బుక్లు అంటే ఈ పక్క తెలుగు ఆ పక్క ఇంగ్లీష్ ఉండేవి. ఐఎఫ్బి ప్యానల్ ఏర్పాటు చేశారు, దాదాపు 15,000 స్కూళ్లకు పైగా. నాడు నేడు కింద స్కూల్స్ ని రూపురేఖలు మారుస్తూ కొత్త బెంచీలు, కొత్త స్టూళ్లు, ఫ్యాన్లు ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేశాడు. ఇన్ని చెప్పినా గానీ ఈ టీడీపీలో ఉండేటటువంటి కరడు కట్టినటువంటి వాళ్ళకి ఇవన్నీ ఎక్కువ. కానీ మనసులో అయితే ఒకటి ఉంది, ఇవన్నీ మా చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోయాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేశారని చెప్పి కోపము, కసి, అసూయ, ద్వేషము జగనన్న మీద దండిగా ఉన్నాయి. కానీ ఈ రోజైతే వెంకటేశ్వర స్వామిని ఒక్కటే కోరుకుంటున్నాను, నిజంగా ఎవరు దోషో వాళ్ళని శిక్షించయ్యా, ఎవరి దోషో వాళ్ళని శిక్షించు. నీ లడ్డు కల్తీ అయిందని చెప్పి 2 సంవత్సరాలుగా నిన్ను రాజకీయానికి మాత్రమే వాడుకుంటూ దోషుల్ని పట్టుకోలేకపోయినటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని శిక్షించు. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద.